వెల్కమ్ టు జిఎస్ 35. నేను సునీల్ చంద్ర. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో భూపాలపల్లి పట్టణం బిట్స్ స్కూల్కు సంబంధించిన ఎడ్యుకేషన్కి సంబంధించి ఒక వార్త అనేది గత 3 రోజుల నుంచి ప్రచారం అవుతూనే ఉంది. ఇది పేరెంట్స్కి విద్యార్థులకు సంబంధించిన ఒక ప్రెస్టేజ్కి సంబంధించిన వార్త. అంతేకాదు ఎడ్యుకేషన్ విషయంలో భూపాలపల్లిలో ఏం జరుగుతుంది అనే దానికి సంబంధించి కూడా ఒక అధికారుల నుంచి కానీ ఒక స్కూల్ యాజమాన్యాలకు సంబంధించి ఒక కట్టుబాట్ల విషయంలో కానీ అసలు ఎడ్యుకేషన్ అంటే ఏంటి అనే అర్థం కూడా ఇక్కడ లేకుండా పోయింది అనేది పేరెంట్స్ యొక్క మనోవేదన. ఈ క్రమంలో ఎడ్యుకేషన్ అంటే ఫీజులు మాత్రమే, ఎడ్యుకేషన్ అంటే మాత్రం యూనిఫామ్లు మాత్రమే, ఎడ్యుకేషన్ అంటే మాత్రం మేము ఏది చెప్తే జరగాలి, మమ్మల్ని మార్చేవారు ఎవరు లేరు, మమ్మల్ని అనేవారు ఎవరు లేరు అనే రీతిలో కార్పొరేట్ విద్యా సంస్థలు అంతా కూడా భూపాలపల్లి దగ్గర పాగా వేసినాయి. ఒకప్పుడు భూపాలపల్లిలో ఇటు గవర్నమెంట్ స్కూల్ అయినా ప్రైవేట్ స్కూల్ అయినా కూడా ఒక సిస్టమ్ లాగా ఉండేది. కానీ ఎప్పుడైతే భూపాలపల్లిలో కార్పొరేట్ వ్యవస్థ అడుగుపెట్టిందో అప్పటి నుంచే ఎడ్యుకేషన్కి ఉన్న క్వాలిటీ మొత్తం దెబ్బతీసింది. ఒక టీచర్కి ఉండే హక్కులు లేవు, ఒక విద్యార్థికి ఉండే హక్కులు లేవు, ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్ లేదు, ఒక పేరెంట్స్కి రైట్స్ లేవు. పూర్తిగా కూడా ఒక సమాజం అంటే రెస్పెక్ట్ లేదు. వ్యవస్థ ఎడ్యుకేషన్ వ్యవస్థ మొత్తం పూర్తిగా బిజినెస్గా మార్చేశారు. ఇదే క్రమంలో ఫీజుల పేరుతో యూనిఫామ్ పేరుతో కోట్లు కొల్లగొడుతున్న కార్పొరేట్ విద్యా సంస్థలో భాగంగా ఈరోజు బిట్స్ స్కూల్ కూడా గత 3 రోజుల నుంచి విమర్శలను ఇక్కడ ఎదుర్కోవాల్సిన సందర్భం వచ్చింది. ఎవరైతే టీచర్స్ ఇక్కడ పిల్లలతో ఇక్కడ మిస్బిహేవ్ చేసిన విషయం మీద ఇప్పటికి గత 3 రోజుల నుంచి ప్రచారం జరుగుతూనే ఉంది. అయితే ఆ విషయంలో ఇక్కడ చేసిన టీచర్ల మీద ఎలాంటి యాక్షన్ జరిగింది, ఎలాంటి కేసులు సంబంధించిన ఇక్కడ ఎఫ్ఐఆర్లు అయినాయి, ఆ తర్వాత పేరెంట్స్ యొక్క మా ఉద్దేశాలు ఇక్కడ పేరెంట్ యొక్క ఫీలింగ్ ఎట్లా ఉన్నది, యాజమాన్యం నుంచి అసలు ఎలాంటి క్లారిటీ వచ్చింది అనే విషయంలో కూడా అయితే కొన్ని విద్యార్థి సంఘాలు అయితే ఇక్కడికి వచ్చి ఎడ్యుకేషన్ క్యాంపస్లోకి వచ్చి చేంజ్ చేసుకునే పరిస్థితి వచ్చింది. అంటే ఇక్కడ ఎడ్యుకేషన్ ఏదైతే క్యాంపస్ ఉందో అక్కడికి లోపలికి ఏ కెమెరాలు కానీ ఏవి కానీ రాకూడదు. మరి అలాంటి కట్టుబాట్లు ఉన్నాయి కొత్తగా మారిన చట్టాల్లో. ఇక్కడ విద్యార్థి సంఘాలు ఏ విధంగా చేంజ్ చేసుకున్నాయి, దానికి పర్మిషన్ ఏ విధంగా ఇచ్చారు. అంతేకాదు ఇక్కడ సంఘటన జరిగిన తర్వాత ఎవరైతే ఆ కారకులైన టీచర్లు ఉన్నారో వాళ్ళ మీద ఎలాంటి ఎంక్వైరీ జరిగిందనే దాని మీద కూడా యాజమాన్యం నుంచి క్లారిటీ లేదు, ఇటు ప్రిన్సిపల్ నుంచి లేదు, అటు యాజమాన్యం అంటే బిట్స్ స్కూల్కి సంబంధించిన యజమాని కూడా ఎవరైతే ఉన్నారో వారు కూడా ఎవరు రావడం జరిగింది, పేరెంట్స్తో మాట్లాడడం జరిగింది. పేరెంట్స్కు యాజమాన్యానికి ప్రిన్సిపల్కి ఇది ఒక రహస్య మీటింగ్ లాగా జరిగింది. ఆ తర్వాత ఇది ఏం జరిగిందనే దాని మీద పేరెంట్స్ కూడా మీడియాతో విషయాన్ని షేర్ చేసుకోవడానికి మొహమాట పడుతున్నారు. అయితే ఇందులో ఉన్న నిజంగా బయటకు వస్తే ఆ పేరెంట్కు కానీ స్టూడెంట్ కానీ ఒక ఇన్సల్ట్ అయ్యే విషయం సందర్భం ఉందని చెప్పి వాళ్ళు ఒక రకంగా బాధపడితే ఇదే ఆసరాగా మేనేజ్మెంట్ కూడా ఆసరాగా తీసుకొని దీన్ని కొద్ది రోజుల తర్వాత దీన్ని డిక్లేర్ చేస్తాం, ఇది ఏం జరిగిందనే దాని మీద ప్రస్తుతం మాత్రం క్లారిటీ ఇవ్వలేని పరిస్థితి. అంటే అడగకున్నా కూడా ఎడ్యుకేషన్ వ్యవస్థలో ఏం జరిగింది అబద్ధమా నిజమా అని చెప్పి దానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని చెప్పాల్సిన బాధ్యత ఇటు ప్రిన్సిపల్ గారిది, ఇటు అంటే స్కూల్ యాజమాన్యాన్ని. అదేవిధంగా పేరెంట్స్ ఇవాళ కంప్లైంట్ ఇవ్వకపోవడం అనేది కూడా ఇక్కడ అడ్వాంటేజ్గా మారింది. అయితే ఏ విద్యార్థికి సంబంధించిన సంఘటన జరిగిందో వాళ్ళు ఫిర్యాదు ఇవ్వకపోవడం వల్ల ఇక్కడ యాజమాన్యానికి ఒక బలం దొరికింది. కానీ నిజంగా ఇదే విధంగా ఇబ్బందికి గురైన ఏ విద్యార్థి అయితే ఉన్నారో ఆ విద్యార్థుల పేరెంట్స్ ఫిర్యాదు ఇవ్వకపోవడం వెనకాల తప్పు జరగలేదా? ఒకవేళ జరిగినా కూడా పేరెంట్ అనేవారు పిల్లలను దృష్టిలో పెట్టుకొని ఫిర్యాదిస్తలేరా? ఇలాగే ఫిర్యాదులు కనుక ఇవ్వకపోతే నిజాలు బయటకు రాకపోతే రేపు మిగతా విద్యార్థుల పరిస్థితి ఏంటి? రేపు మరో స్కూల్లో కనుక ఇదే విధంగా కనుక జరిగితే పరిస్థితి ఏంటి? అంటే ఇక్కడ తప్పు జరగడం వెనకాల ఆ ఫిర్యాదు ఇచ్చే అధికారం పూర్తిగా పేరెంట్ది అయినప్పటికీ కూడా పేరెంట్ ఫిర్యాదు ఇవ్వకపోవడం, ఇతర సంఘాలు వచ్చి దీంట్లో ఇన్వాల్వ్ కావడం, ఆ ఇన్వాల్వ్ అయిన క్రమంలో కూడా ఇక్కడ మొత్తం అంతా కూడా కొన్ని ఫేక్ ఐడీలు క్రియేట్ చేశారు అని ఆ ఫేక్ ఐడీల ద్వారానే మెసేజ్లు కానీ విద్యార్థికి టీచర్కి మధ్యలో జరిగిందని ఇది ప్రచారం జరుగుతుంది. ఆ ఫేక్ ఐడీలు ఎంతవరకు ఏం జరిగింది అనేది కూడా విచారణ జరుగుతున్నట్టు సమాచారం. దీని మీద కూడా ఇవాళ సాయంత్రం రేపు క్లారిటీ వచ్చేది ఉంది. అయితే ఫేక్ ఐడీ మెసేజ్లు కనుక అబద్ధమైతే మరి నిజంగా కూడా ఆ బిహేవియర్ పరంగా కూడా ఆ టీచర్లకు ఆ పిల్లల మధ్య ఏ విధంగా జరుగుతుంది? అంటే వాట్సాప్లో ఇన్స్టాగ్రామ్లో జరిగిన సమాచారాన్ని ఆసరాగా తీసుకొని ఎంక్వైరీ చేస్తారా, లేదంటే పేరెంట్ కోణంలో స్టూడెంట్ కోణంలో ఇండివిజువల్గా ఎంక్వైరీ చేసి దీని మీద రిపోర్ట్ చేస్తారా? ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్కు అసలు చదువు అంటే నీతి, మోరల్ వాల్యూస్, నైతిక విలువలు, సమాజం యొక్క మార్పు ఇలాంటి విద్యార్థులను తయారు చేసే సందర్భంలో వేల కొద్దీ ఫీజులు కట్టించి, వేల కొద్దీ యూనిఫామ్లు కొనిపించి, వేల కొద్దీ ఇక్కడ ఖర్చు పెట్టించి లాస్ట్కి వస్తే పేరెంట్స్కి మిగిలేది, విద్యార్థులకు మిగిలేది అనైతిక విలువలు, ఆ తర్వాత డబ్బు కొల్లగొట్టడం, కనీసం సమాజంలో బాధ్యతాయుతంగా ఎడ్యుకేషన్ సంబంధించిన సమాచారాన్ని కూడా వివరించడం అనేది ఇలా జాప్యం జరుగుతుంది రోజుల తరబడి. చూద్దాం ఇటు ఫేక్ ఐడి నిజమా లేకపోతే మిస్బిహేవ్ నిజమా, ఈ యజమాని కానీ లేకపోతే ప్రిన్సిపల్ కానీ టీచర్లు కానీ దీని మీద ఇంకా ఏ విధంగా స్పందించబోతున్నారు, పిల్లలకు సంబంధించిన భవిష్యత్తు విషయంలో ఇది ఏ విధంగా మారబోతుంది, బిట్స్ స్కూల్ మీద ఈఓ గారు కానీ ఇంకా విద్యాశాఖకు సంబంధించిన పెద్దలు కానీ అటుపోతే కలెక్టర్ గారు కానీ దీన్ని ఇంకా ఏ విధంగా దీన్ని యాక్షన్ తీసుకోబోతున్నారు అనేది వేచి చూద్దాం. ఇది ఈరోజు వచ్చిన ఎవరైతే ఈ ఇన్స్టిట్యూట్ పెద్ద ఉన్నారో వాళ్ళు పేరెంట్స్తో మీటింగ్ జరిపారు. ఇక్కడ
పదుల సంఖ్యలో మీడియా వారు ఉన్నా కూడా ఎలాంటి సమాచారాన్ని ఇవ్వకుండా వారు 4 రోజుల తర్వాత ఆ విషయాన్ని చెప్తామని చెప్పి జాప్యం చేశారు. ఇక్కడ జరుగుతున్న సందర్భంలో డ్రైవర్తో సహా కూడా ఈరోజు యజమాని ఎవరైతే బిట్స్ స్కూల్ యజమాని ఉన్నారో వారు డ్రైవర్ కూడా దురుసుగా మీడియా పట్ల ప్రవర్తిస్తున్న సందర్భాలు ఆ విజువల్స్ని ఇక్కడ సీసీ కెమెరాలో అడగడం కోసం సీసీ కెమెరాలో రికార్డ్ అయిందన్న ఉద్దేశంతో ఇక్కడ అడిగితే కనీసం సీసీ కెమెరాలు కూడా లేవు. అంటే సీసీ కెమెరాలను మెయింటైన్ చేయలేనంత క్వాలిటీ ఎడ్యుకేషన్ ఫీజులను ఏ విధంగా వసూలు చేస్తుంది అనేది కూడా మనం వేచి చూద్దాం. పూర్తి సమాచారాన్ని త్వరలో అందిస్తుంది. ఎడ్యుకేషన్ ప్రాపర్గా ఉండాలి, మోరల్ వాల్యూస్ ఉండాలి. ఎడ్యుకేషన్కు ఉన్న విలువలు మార్చకుండా రేపు సమాజంలో నా భూపాలపల్లి కూడా ఒక సిస్టమ్ పర్ఫెక్ట్ కోరుకుంటూ చూస్తూనే ఉండండి GS.